బాహుబలి సినిమా ఫస్ట్ షోకి డిజాస్టర్ టాక్ రావడంతో రాజమౌళి డిప్రెషన్ లోకి వెళ్లిపోయినంత పనైంది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ మొదటి రోజు ఈవినింగ్ షోస్ కి సీన్ రివర్స్ అయిపోయింది. ఫైనల్ గా ఊహించని విజయాన్ని అందుకుంది బాహుబలి. అయితే ఆ సమయంలో రాజమౌళి ఈ సినిమా సక్సెస్ ని పెద్దగా ఆస్వాదించలేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ తో రచ్చ చేస్తున్నాడు జక్కన్న. అక్టోబర్ 31న 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకు థియేటర్ టాప్లు లేచిపోతున్నాయి. సినిమాలోని పలు సీన్స్ ను రీక్రియేట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఎంతలా అంటే నదిలో శివగామి ఒంటి చేత్తో బాహుబలిని ఎత్తుకొని వచ్చే సీన్ ను సైతం రీక్రియేట్ చేసి బాహుబలిపై తమకున్న అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ వర్షన్ ఇలా ఉంటే జక్కన్న థియేటర్ కి వెళ్లి వాళ్లతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో రాజమౌళి సందడి చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. జక్కన్న థియేటర్ లోకి ఎంటర్ అవగానే దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మాహిష్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా అంటూ అభిమానులను పలకరించాడు. అలాగే బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైనా కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని, ఇదంతా మీ వల్లే సాధ్యమని అన్నాడు. ఎమోషనల్ స్పీచ్ ఇస్తూనే సరదాగా కూడా నవ్వించాడు జక్కన్న.